బీజేపీ ఎలక్షన్స్ లో ఎవరు ఎంపీ అవబోతున్నారు? ఈటల రాజేందర్ అవుతారు, దాంట్లో డౌటే లేదు. ఈటెల రాజేందర్ బీజేపీ. ఎందుకు అంత స్ట్రాంగ్ చెప్తున్నారు? దేశంలో బీజేపీ లేకపోతే దేశం ఉండదు, హిందువులకు స్థానం లేదు. అవి అన్ని తెలిసి కూడా అడిగితే ఏం లాభం చెప్పు. భారతదేశం అంటే కేవలం హిందువులేనా? భారతదేశం అంటే కేవలం హిందువులేనా? హిందువులే కాదు, అన్ని మతాలు అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. అన్ని మతాలతో పాటు అన్ని కులాలను అన్ని మతాలను నరేంద్ర మోడీ ఈక్వల్గా చూస్తుండు. కాబట్టి బీజేపీ రావాలి. బీజేపీ చేసిన వాటన్నిటిలో మీకు బాగా నచ్చిన అంశాలు ఏమున్నాయి? అంశాలంటే ఇప్పుడు కాశ్మీర్ విషయం చూసుకో. పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది కాశ్మీర్ను. కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది అది. దాన్ని సాల్వ్ అయిపోయింది. రామజన్మ భూమి కట్టిండు. ఇప్పుడు నువ్వు నేను కట్టింది కాదు, నిన్న ఇవాళ చెప్పింది కాదు. 500 సంవత్సరాల కింద రాముని గుడి కూలగొడితే మస్జిద్ కట్టిరు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు చెప్పు. కాంగ్రెస్ రూలింగ్ ఉండొద్దు సెంట్రల్, ఇప్పుడు కాదు ఎప్పుడు ఉండొద్దు. ముస్లిం పార్టీ కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ. నేను ఓపెన్ చెప్తున్నా కదా, 100% ముస్లిం పార్టీ. ఇప్పుడు ఈ చట్టాలు ఏ విధంగా ఉన్నాయో ముస్లిం ఫేవర్లో చట్టాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు బీజేపీ రాకముందు అంటే 10 ఏళ్ల క్రితం మనకు హిందుత్వ లేదా, మనకి రామాలయాలు లేవా, మనం దేవుని అణిగిపోయినరు. గుళ్ళల్లో పోయి అటాక్ చేస్తారు. ఇప్పటికి ఏం చేస్తారు? ఇప్పుడు 10 సంవత్సరాల కన్నా ముందు గుళ్ళల్లో పోయి అటాక్ చేసిర్రు. అక్కడ కాశ్మీర్ పండితులను చంపేసిర్రు. ఏం చేసిర్రు కాంగ్రెస్ గవర్నమెంట్? మరి అన్ని మతాలు సెక్యులర్ అంటారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ సెక్యులర్ అంటారు. సెక్యులర్ అన్నప్పుడు మరి అన్ని మతాలను సమానంగా చూడాలిగా. కేరళలో చూడు ఏమవుతుంది, ఇప్పుడు మన బెంగాల్లో చూడు ఏమవుతుంది. అవును, ఇప్పుడు మన భారతదేశంలో 80 కంటే ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు. 20% మాత్రమే మిగతా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు వీళ్ళు ఉన్నారు. ఆ 20% మందిలో ముస్లింలను చూసుకుంటే ఇంకా తక్కువనే ఉంటారు. అంత తక్కువ మంది 80% ఉన్న హిందువులను ఏం చేయగలుగుతారు? ఏం చేయగలుగుతారని కాదు, వాళ్ళు మైనారిటీ అని పేరు చెప్పుకొని వాళ్ళను వీళ్ళు వెనకేసుకొస్తారు. వాళ్ళ ఓట్లు కావాలని వీళ్ళు వెనకేసుకొస్తారు. ఎన్నడున్నా కూడా వాళ్ళకే ఓట్లు వేస్తారు. అది మాత్రం చెప్తున్నా. మొత్తం మీద ఏంటంటే దేశంలో బీజేపీ ఉండాలి. అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అన్ని మతాలకు రక్షణ ఉంటుంది. సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, 5 నెలలు అయిపోయింది ఆల్రెడీ. ఎట్లా ఉంది? ఇక కాంగ్రెస్ అంటే ఆయనకు టైం కావాలి కదమ్మా, టైం కావాలి. ఇప్పుడు కేసీఆర్ దిక్కులని నన్ను అప్పులు చేసిండు. మళ్ళీ అప్పులు కవర్ చేసుకోవాలి. అప్పులు కవర్ చేసుకుంటా ఈయన రేవంత్ రెడ్డి కొంచెం పికప్ కావాలి. అంటే ఇప్పుడు మీకు కాంగ్రెస్ అంటే నాకు ఇష్టం ఉండదు, కాకపోతే కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి బెటర్ పబ్లిక్ దృష్టిలో. ఎందుకంటే ఆయన అహంకారంతో ఓడిపోయింది కేసీఆర్. 10 years బ్యాక్ ఐ వాజ్ ఆల్సో టీఆర్ఎస్ క్యాండిడేట్. కేసీఆర్ ఇప్పుడు కూడా అహంకారంతోనే మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు గెలవరాలు అయిపోయింది వాళ్ళ పని అంతే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన స్టేట్లో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తాయి? అట్లా అంటురా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న బీజేపీకి వస్తాయి. ఎందుకంటే ఈవెన్ టీఆర్ఎస్ చూసుకో, బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీకే ఇస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే చెప్పారు. ఎమ్మెల్యేకి అయితే ఇక్కడ వేద్దాం కానీ ఎంపీ వచ్చేసరికి బీజేపీకే వేయాలి. బీజేపీ లేకపోతే దేశం ఆగమైపోతుందండి. అది ఇప్పుడు నేను చెప్పేది కాదు. అవంతెందుకు కాశ్మీర్లోనే చెప్తారు కదా మోడే ఉండాలని, ఓల్డ్ సిటీలోనే చెప్తారు కదా మోడే ఉండాలని. ఇంకా నేను చెప్పుడు ఎందుకు? అవునా కదా, మీరు చూస్తలేరా యూట్యూబ్లో?